హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హీరో అర్జున్ దాస్కి మిల్ మేకర్ కర్రీ పడటం తెలిసి అక్కడున్న విష్ణు అయితే వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మిల్ మేకర్లు తెచ్చి ఒక రోల్లో దంచి పొడిగా చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న విష్ణు అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈరోజు ఎలాగైనా హీరో ట్విస్ట్ మేడం గారికి ఒక గిఫ్ట్ ఇచ్చి తీరుతాను. ఈరోజు వాళ్ళిద్దరికీ ఎలాగైనా నా చేతుల్లో బుద్ధి చెప్తాను అని చెప్పేసి ఆ మిల్ మేకర్ని ఒక పొడిగా చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. టేబుల్ దగ్గరికి అందరు భోజనానికి చేయడానికి వస్తూ ఉంటారు. అక్కడికి అర్జున్ దాస్ కూడా వచ్చి నాకు కూడా వడ్డించు వరలక్ష్మి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణు అయితే తనకి ఏమీ తెలియనట్టు తన పక్కనే వచ్చి కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే అర్జున్ దాస్ కోసం అని చెప్పేసి తను చేసిన వంటల్ని వడ్డిస్తూ ఉంటుంది. అది చూసిన అర్జున్ దాస్ అయితే హబ్బా, ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వంటలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న విష్ణు అయితే ఎవరికి తెలియకుండా ఆ కూరల్లో మిల్ మేకర్ కర్రీని పొడిని కలిపేసి ఉంటాడు. అది చూసిన ఎవరు చూడకుండా అది వరలక్ష్మి కూడా ఆ కూరలను అయితే హీరో అర్జున్ దాస్ గారికి వడ్డిస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు అయితే కానీ వడ్డించు, నువ్వు ఎంత వడ్డిస్తాయో నాకు అంతే మంచిది. నువ్వు ఇప్పుడు వడ్డించిన తర్వాత నేను దాంతో ఆడతాను, దీని రిజల్ట్ నేను తర్వాత చూడాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే చాలా ప్రేమగా అర్జున్ దాస్కి అయితే వడ్డిస్తూ ఉంటుంది. అది చూసిన అర్జున్ దాస్ కూడా చాలా సంతోషంగా తింటూ ఉంటాడు. అక్కడున్న విష్ణు అయితే చాలా కోపంగా చూస్తూ ఉండిపోతాడు.